నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిపిఐ టీజేఎస్ టీడీపీ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి సూర్యాపేటలో తెరాసను ఓడిస్తామన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రాంత రైతాంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి పౌర సరఫరాల సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ సూచన కొండలపై నుంచి జలజల సవ్వడి చేస్తూ దూకుతున్న అవకు జలపాతం అందాలను ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట వాసవి క్లబ్ వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ గవర్నర్ అధికార పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ శ్రీ కాపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేట వాసవి మరియు వనితా క్లబ్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు జిల్లాలో గల దాదాపు 70 క్లబ్లో నిర్వహిస్తున్నాం అని అన్ని క్లబ్లోకెల్లా ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించారని 2 క్లబ్ల ప్రతినిధులను అభినందించారు రాబోయే రోజుల్లో జరగబోయే ప్రాంతీయ సదస్సు జిల్లా సదస్సు మరియు అంతర్జాతీయ సదస్సులో కూడా ఉత్తమ సేవ పురస్కారాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు వాసవి క్లబ్ సిద్దిపేట అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ గారు మరి వనిత వాసవి క్లబ్ అధ్యక్షులు పుల్లూరు సుష్మా గారు రీజన్ చైర్మన్ కృష్ణమూర్తి గారు జోన్ చైర్మన్ యాదవ్ శ్రీనివాస్ గారు మరి శశాంక్ గారు ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈనాడు వాసవి క్లబ్ సిద్దిపేట మరియు వనిత సిద్దిపేట వారు గవర్నర్ సందర్భంగా గోసేవ కార్యక్రమం నిర్వహించారు వారికి అభినందనలు మరి ఇటువంటి కార్యక్రమాలు వారు రెగ్యులర్గా చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ విధంగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి అభినందనలు తెలుపుతూ మరి నేను డిస్టిక్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ బాల్ కలెక్షన్ చేయాలని చెప్పడం జరిగింది అటువంటి ఐబాల్స్ డిస్టిక్లో వాసవి క్లబ్ సిద్దిపేట వారు మాత్రమే సేకరించారని తెలియపరుస్తున్నాను మరి పట్టినా కానీ వారు ఎల్లవేళలా ముందుండి మంచిగా స్పందించి మరి అన్నిట్లో ముందుంటున్నారు వారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ మరి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వరకు ఎదగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై వాసు సూర్యాపేట సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం నిర్వహించారు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు ప్రయత్నించడం అన్యాయమన్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై హుజూర్ నగర్ వేదికగా పోరాటం చేస్తామని రాష్ట్ర బీజేపీ నాయకత్వం యురేనియం తవ్వకాలపై ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు తెరాస కాంగ్రెస్ పార్టీలలో బలోపేతంతో ప్రజలను వంచాలని చూస్తున్నాయి అని ఇప్పటికే సిపిఐ టీజేఎస్ టీడీపీ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని అతి త్వరలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు పక్షాన ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించే కొన్ని విషయాలు మనం దగ్గర ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంటిని కాకుండా మా గురించి ఆలోచించాలని ప్రజలు రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు అందరూ యురేనియం ప్రాజెక్టు అవకాశాలను న్యాయంగా మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్ పరిశ్రమ చాలా ముఖ్యమైన పరిశ్రమ ఆ కోర్లో ఉన్న రోజు ప్రజల ముందుకు వచ్చి పెద్ద మాటలు చెప్పి కోతలు చేసే బీజేపీ నాయకులు మరి యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం చూసుకునే నిర్ణయం పట్ల ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు నోరెందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సూటిగా ప్రశ్నించడం లేదు అమరాబాద్ అడవుల్లోనూ నల్గొండ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అవకాశం ఉందని ప్రతిపాదించిన ప్రాంతాలను పర్యటించి ప్రజలు ఎందుకు చైతన్యం చేయట్లేదు మిగతా పార్టీలాగా అనేది బీజేపీ రాష్ట్రానికి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రజల తరఫున నిలబడాలి కేంద్ర ప్రభుత్వాన్ని
విమర్శిస్తూ వారిని ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు గతంలో ఇక్కడ జరిగిన పరిపాలనలు, ఎమ్మెల్యేలుగా జరిగిన వారి సేవలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సీపీఎం పార్టీ ప్రతినిధిగా ఆనాడు అరవళ్ళ లక్ష్మణ గారు కానీ, యువకుడు రంగారెడ్డి గారు కానీ ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కేవలం పదవులు, స్వార్థం, డబ్బు, రాజకీయ ఆశలు, పదవుల ఆశలు గురించి ప్రజలని లేదా ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలను ప్రలోభ పెట్టే తీరు, దాన్ని కలుషిత రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు వ్యవహరించాలని ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా నారాయణపేట జిల్లాలో పర్యటించిన కలెక్టర్ వెంకట్రాములు వడ్వాట్లో అభివృద్ధి పనులను చూసి ప్రశ్నించారు. ఇంకా గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కొన్ని సమస్యలు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తన దృష్టికి తీసుకువచ్చారని అతి త్వరలోనే వాటిని తీరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలకు ఒక ప్రణాళిక. ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఏం చేయాలి, వచ్చే సంవత్సరం ఏం చేయాలి, ప్రయారిటీ ప్రకారం నిర్ణయించుకోవడం. ఇదంతా గ్రామస్తుల మధ్య గ్రామ సభలోనే నిర్ణయించుకోవడం, గ్రామస్తులందరికీ తెలిసేటట్టు చేయడం. ఇదివరకు ఇట్లాగా సర్పంచ్ ఇష్టానుసారంగా ఇళ్లలో కూర్చొని బిల్లులు రాయడానికి లేదు. ఈసారి గ్రామ సభలో సెలెక్ట్ చేసిన వర్కులకు మాత్రమే ఇవ్వాలి, గ్రామ సభ యాక్సెప్ట్ చేసిన వాటికి మాత్రమే పేమెంట్ ఇవ్వాలి. అది ప్రొసీజర్ ఇప్పుడు కొత్తగా పెట్టడం. సో దానికి చెక్ మెజర్మెంటు, ఎంబుక్ రికార్డింగ్ ఇదంతా చాలా పటిష్టంగా పెట్టడం జరిగింది. అలాగే మరొకటి ఏంటంటే, ఇదివరకు ఆఫీసర్స్ కానీ ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైనా పని చేస్తే దానికి సరైనటువంటి ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారంగా చేసుకుని వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మొక్కలు వేసాం, గ్రామంలో 1650 మొక్కలు వేశారు. మీ గ్రామంలో ఎన్ని టార్గెట్ అంటే గ్రామంలో 1500 వేయాలనుకున్నారు, ఇప్పటికే 1650 వేశారు. సంతోషం. నేను చెప్పాను మీ గ్రామం పరిస్థితిని బట్టి కనీసం 2500 మొక్కలన్నా వేయండి. 2500 ఈజ్ యువర్ టార్గెట్. ఫీల్డ్ అసిస్టెంట్ అని 2500 మీ టార్గెట్. ఈ టార్గెట్ ప్రకారం పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే ఉన్న గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క మనిషిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసాం. 85% మొక్కలకు లోబడి కానీ బతికితే 85% దాటి మొక్కలు కానీ సేవ్ చేయగలిస్తే ఖచ్చితంగా వాళ్ళని ప్రశంసిస్తాం. అట్లా కాకుండా 85% లోపు కానీ మొక్కలు పెట్టుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. సో ఆ రకమైనటువంటి ఇదివరకు మనం ప్రజాప్రతినిధులు మేము ఎన్నికయ్యాం, మా సర్పంచ్, మేము ఎంపీటీసీ అంటే మా ఇష్టం వచ్చినట్టు కాదు. ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలి. పనిచేసిన పనికి నిర్దిష్టంగా ఆ కార్యక్రమాల తరగ ఫలితాలు చూపించాలి ప్రజలకి. ఇదివరకు ఇట్లా కాదు. సో అలాగే మన తరగతి రెస్పాన్సిబిలిటీ, మన ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి, చుట్టుపక్కల క్లీన్గా ఉంచుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా పడికూడదు. ఇప్పుడు మీ గ్రామంలోకి వస్తే ఎండ ఎత్తులసరికి చాలా బాగా చేశారు, మొక్కలన్నీ బాగా పెట్టారు, క్లీనింగ్ అంతా చేశారు, రోడ్లు వేసుకున్నారు, అన్నీ బాగా చేశారు. కానీ ఆ బయటే రోడ్డు బయట ఎవరో పెద్ద పెద్ద కర్రలు లాంటివన్నీ పెట్టారు. ఓకే, ఇంత ఒక 4-5 అడుగులు ఎత్తున కర్రలు ఒక ఇంటి ముంగట పెట్టారు. ఇక్కడ కూడా పెట్టారు చూడండి, అక్కడ కూడా పొయ్యిలు పెట్టారు. అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే అవి పెట్టడానికి ఇక ముందు నుండి అంగీకరించాం. అట్లా పెడితే ఫైన్ వేయమని చెప్పారు. ఎందుకంటే అట్లా పెట్టడం వల్ల అందులో పాములు, విష సర్పాలు ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ 30 రోజుల కార్యక్రమంలోనే మనం ఆల్రెడీ 20 రోజులు గడిచిపోయింది, ఇంకా 10 రోజులు ఉంది. ఈ 30 రోజుల కార్యక్రమంలో మనం ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్కి వచ్చేయడం, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా సరే, అలాగే పశువుల కొట్టాలు, వాడకుండా వదిలేసిన పశువుల కొట్టాలు ఇష్టానుసారం గ్రామంలో ఎంటర్ అయ్యేసరికి బాగు కన్నా మంచి కన్నా చెడే బాగా ముందుకు కనిపిస్తుంది, మనకి అట్రాక్ట్ అవుతాం. సో అలా లేకుండా గ్రామాలని పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా ఉంచుకోవాలనేది ఈ ప్రభుత్వం తరగ లక్ష్యం. మనందరం కూడా ఆ రకంగా అడుగులు వేయాలి ముందుకి. ఇది ఒక నాంది ఈరోజు పలికాం. దయచేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వట్వాట్ గ్రామంలోని ఇక్కడ బాగా పని జరగడం లేదు, సరిగ్గా కోఆర్డినేషన్ లేదన్న డౌట్ మీద నేను వచ్చాను, కానీ పని అయితే కొంత జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన కోసునూరుపల్లె గ్రామ గల్ప్ సమితి ఎన్ఆర్ఐ ప్రతినిధి సముద్రాల శ్రీనివాస్ కొందరి మిత్రులతో కలిసి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కౌన్సిల్తో గల్ప్ సమస్యలను మరియు ఎన్ఆర్ఐ పాలసీ అవసరాన్ని ప్రస్తావించి గల్ప్ బిడ్డల తరపున గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఐ పాలసీ సాధనకు సహకరించాలని విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైన కోసునూరుపల్లె గ్రామ గల్ప్ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక 10 లక్షల మంది బయట ఉన్నారు.
తలా 10,000 రూపాయలు సంపాదిస్తే 10 లక్షలకి 10,000 ఎంత అవుతుంది? 1000 కోట్లు. నెలకు 1000 కోట్ల సంవత్సరానికి ఎంత అవుతుంది? 12,000 కోట్లు. అంటే మీరు ఈ దేశానికి 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సంబంధించి నెంబర్ 1. ఇవి వచ్చిన 12,000 కోట్లు ఏం చేస్తుంది? ఏదో రూపంగా పెట్టుబడి పెడుతుంది. అంతేగాని వాటి పైసలు అట్లే ఉంటారు కదా. ఆ పెట్టిన పెట్టుబడి మీద ఒక 10% అమ్మకం పన్ను వచ్చి బయటకు వచ్చిన అది రాష్ట్రానికి అమ్మకుంటుంది కదా. ఆ జిఎస్టీ కానీ లేక సేల్ ట్యాక్స్ కానీ ఏదైనా వీళ్ళు కట్టుకుంటావు, లేకపోతే బట్టలు కొంటావు, లేకపోతే బిడ్డ పెళ్లి చేస్తావు, ఏదో చేస్తావు కదా. పైసలు బంగారం కొంటావు, నాకేదో పెట్టవు కదా, ఏదో చెప్తావు కదా. అంటే ఏంది? ఈ రాష్ట్రానికి 12,000 కోట్ల 10% అంటే 12,000 కోట్లు. దేని వల్ల 12,000 కోట్ల కింద ఒక 10% కట్టుకుంటుంది వీళ్ళ మీద 120 కోట్లు. నేను సచివులకు 5 లక్షలు చేయండి, చదువు చేయండి, 5 లక్షలతో ఇల్లు మంజూరు చేయండి. ఈరోజు ఇక్కడికి మరి సార్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మన గల్ఫ్ నుంచి అందరూ అక్కడి నుంచి వచ్చిన బిడ్డలే. మరి గల్ఫ్లో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు. మరి ఈరోజు మరి ఇంతకుముందు మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో మన సారు అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అంతకుముందు కూడా ఒకసారి చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఎంతోమందికి మన డోల్కే కృష్ణన్న గారు ఆధ్వర్యంలో, మన జీడీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఎంతోమంది అన్నలు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ మంత్రులు కూడా అధికారంలో ఉండి వినతి పత్రం ఇచ్చినా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా స్పందించలే. కాబట్టి సార్ నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి భవనంలో వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రాంత రైతాంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోయేది కేవలం తెలంగాణ మాత్రమే పోయే అవకాశం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 24 సప్లై, పవర్ సప్లై ఇవ్వడం కానీ, మరియు ఇప్పుడు కాళేశ్వరం గతంలో బీడు భూములన్నిటి కూడా మీకు నీరు రావడం, ఇప్పుడు మీకు ప్రొడక్టివిటీ పెరిగింది కొంచెం. కానీ నెక్స్ట్ రబీకి వచ్చే వారికి మాత్రము ఇది చాలా పెరిగే అవకాశం ఉంటుంది. రొటీన్గా మీకు ప్రొక్యూర్మెంట్ పెద్ద ఛాలెంజింగ్ కాదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయాల ప్రకారం 24 అవర్స్ పవర్ సప్లై కానీ, కాళేశ్వరం నీళ్ళతోడు కానీ, ఇవన్నింటినీ ముందు చూపుగా ఇప్పుడు మీరు ఏదైతే కాటన్ అనుకున్నారో, ఫస్ట్ ప్యాడీ తర్వాత కాటన్ అనుకో, రాను ఇంకొక 1 year తర్వాత కాటన్ ఆల్మోస్ట్ 0కి వచ్చేస్తుంది. అందరూ కూడా ప్యాడీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అది మనకు బిగ్ టాస్క్ అండ్ బిగ్ ఛాలెంజ్ కావచ్చు. ముఖ్యమంత్రి గారు దూరపు చూపు మీకు తెలుసు. మొన్న గౌరవ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారు మొన్న యూరియా కొరతను మన ప్రమాదం తప్పించారు. కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ మనం సక్సెస్ అయ్యి అందులో పొలిటికలైజ్ చేయబోయింది. కృత్రిమ కొరత చేద్దాం యూరియాని. కానీ మంచి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎక్కడ ఉండగా అలాంటి సంఘటన జరగలేదు. సేమ్ అదే మనం యాక్షన్ ప్లాన్లో పోతే ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ కూడా ఈజీగా చేయగలుగుతాం. అంటే ఇష్యూ పీడిఎస్ అనేది స్ట్రీమ్ లైన్ చేశారు. డిఎస్ ఆనంద్ గారు కానీ మరియు అదోసరావు గారిని పీడిఎస్ ఇప్పుడు నాట్ అన్ ఇష్యూ. ఒకప్పుడు పీడిఎస్ అంటే భయంకరమైన వార్తలు వస్తుండే, అక్రమ రవాణా. ఇప్పుడు పీడిఎస్ అనేది ఈజీగా అయిపోయింది. ప్రొక్యూర్మెంట్ మనకు ఛాలెంజ్గా మారుతుంది. ముఖ్యంగా ఈ భారతదేశంలో నాకు నచ్చిన ప్రకారం పంజాబ్ తర్వాత ఎక్కువగా మనమే ప్యాడీ పండిస్తున్నాం. కానీ పంజాబ్కు కన్జంప్షన్ తక్కువ, ప్రొడక్టివిటీ ఎక్కువ. వాళ్ళ కన్జంప్షన్ తక్కువ. కాబట్టి వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల మీద ఫుడ్ కార్పొరేషన్ మీదనే ఆధారపడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఏ రాష్ట్రం కానీ గతంలో మేజ్ మరియు కాటన్ మిగతా వేసిన రాష్ట్రాలన్నీ కూడా అన్ని కూడా ఇప్పుడు ప్యాడీకి వెళ్ళిపోతున్నాయి, ఈజీ క్రాప్ గా భావించుకుని. తద్వారా ప్యాడీ ప్రొడక్టివిటీ పెరిగింది భారతదేశం మొత్తంలో. ఒకప్పుడు లేబీ 75-25 అంటే ఇప్పుడు 25-70 ఆఖరికి లేబీ కూడా ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ యొక్క ప్యాడీ పెరుగుతుంది.
సో మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే గతంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో క్యాపింగ్ పెట్టినట్టు మన ముఖ్యమంత్రి పెట్టే అవకాశం లేదు. ఎంఎస్పి 1835. ఈ 1835 వలన ఏ ఒక్క రైతు ప్యాడీ కానీ ఎవరు కూడా ట్రేడర్ కొనే పరిస్థితి ఉండదు. ఒక సింగిల్ క్వింటాల్ కూడా ట్రేడర్ కొనడు. మొత్తం మనం ప్రభుత్వమే కొనాల్సిన అవసరం ఉంది. సో ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. నేను ఇంతకుముందు సార్ మీరు అన్ని సమీకరించుకున్నారు, కానీ ఎక్కడైతే తెలంగాణ రైతు పండించిన పంటను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఛత్తీస్గఢ్లో 80% ఛత్తీస్గఢ్ ప్యాడీ వస్తుంది మనకు. ఈ భారతదేశంలో మొత్తం ప్రతి రైతు పండించిన గింజ కొనే రాష్ట్రం ఒకటి మన రాష్ట్రం, రెండు ఒడిశా రాష్ట్రం కొనే అవకాశం ఉండదు. మిగతా ఏ రాష్ట్రంలో మొత్తం పండించిన పంట కొనే అవకాశం లేదు. సో అవన్నీ చూపు తెలంగాణ మీద పడుతుంది. సో ఆ తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో ప్రొడక్టివిటీ పెరిగింది. పక్క రాష్ట్ర తాగడేస్తే మాత్రం మనకు బిగ్ ఛాలెంజింగ్ ఉంటుంది. కాబట్టి కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అరకు జలాశయం జలకలను సంతరించుకుంది. మండలంలోని ఎర్రమల కొండల నుంచి వస్తున్న నీరు అరకు రిజర్వాయర్లోకి జూలువారుతున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తున్నాయి. కొండలపై నుంచి జలజల సవ్వడి చేస్తూ దూకుతున్న జలపాతం, కొండల మధ్య జలపాత ధ్వనులతో ప్రశాంత వాతావరణంలో నురగలు కక్కుతూ కిందకి దూసుకొస్తున్న ఈ నీటి ప్రవాహాన్ని చూసేందుకు ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్నారు. కర్నూలు జిల్లా అరకు రిజర్వాయర్ సమీపంలోని ఈ వాటర్ ఫాల్స్ పచ్చని కొండల మధ్య అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. అరకు నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. వర్షాలతో కొండలపై భారీగా నీరు చేరడంతో ఈ ప్రాంతం నీటితో కలకలలాడుతోంది. కొండలపై నుండి వేగంగా దూకుతున్న నీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
సంతోషదాయకంగా ఉంది. పర్యాటకులు కూడా వచ్చి చూడవలసిన ప్రదేశం ఇది. ఇక్కడ తిమ్మరాజు రిజర్వాయర్ అని ఉంది సార్, పూర్వకాలం నుంచి ఉంది. ఇక్కడ కొనుగోళ్ల కాడ నుంచి కొనుగోళ్ల పెద్దమ్మ కాంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా భారీగా నీళ్ళు వస్తుంటాయి. పర్యాటకులు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీటికి రావడం వలన మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఇది యొక్క ఈ వాటర్ ఫాల్స్ మా గ్రామం దగ్గర ఉండటం వలన మా చుట్టుపక్కల ప్రజలు చూడడానికి కూడా చాలా భారీగా తరలి వస్తున్నారు. కాకపోతే ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు సార్. ఇక్కడ రావడానికి రాళ్ళు కొండలు ఇబ్బందిగా ఉంది. దీని యొక్క అభివృద్ధి చేసినట్టయితే ఇక్కడ రోడ్డు సౌకర్యం అట్లా ఏదో చేసినట్టయితే పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి చెందుతుంది సార్. ఇక్కడ నా పేరు శివప్రసాద్, మాది కోయిలకుంట గ్రామం. ఇక్కడ అవుకు మండలం దగ్గర కొనుకుంట పెద్దమ్మ దగ్గర నేను చూడడానికి మేము వచ్చినాము. ఇక్కడ పెద్దమ్మ కాడికి 2 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆహ్లాదకరంగా అద్భుతంగా బాగా ఇది చూడడానికని నేను ఒక్కడికి కొనసాగుతున్నాను. ఈసారి మా ఫ్యామిలీ కూడా చూస్తున్నాము. హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సీట్లు చూడాలంటే సంవత్సరం దాకా వేచి చూడాలా. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. మేము బాగా అద్భుతంగా ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉంది మాకు. ఖానాపూర్లో కోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కోర్టు ఏర్పాటు చేయాలంటూ మండల కేంద్రంలో న్యాయవాదులు ఫోరం రీలే నిరాహార దీక్షకు దిగారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఖానాపూర్ మండల కేంద్రంలో ఎన్నో ఏండ్ల ప్రజల కళ నెరవేరలేకపోతోంది. చుట్టూ 100కు పైగా గ్రామాలు, 10 ఏండ్ల నుండి పెండింగ్లో ఉన్న కేసులు, ఇవన్నీ కోర్టు లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అయితే మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేసే పెండింగ్లో ఉన్న కేసులు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకు న్యాయస్థానం గురించి అవగాహనలో పాటు దూరభారం కూడా తగ్గుతోంది. అయితే ఖానాపూర్ న్యాయవాదులు ఫోరం మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్లో రీలే నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజలకు న్యాయస్థానం మరింత దగ్గరవుతూ చట్టంపై అవగాహన అవసరమని, కోర్టు ఏర్పాటు జరిగితే ఎన్నో మారుమూల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గాని పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిని పరిష్కరించే వీలవుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖానాపూర్ మండల కేంద్రంలో కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంజూరు కాకుండా పెండింగ్ లో ఉంటున్నది. కోర్టు ఆవశ్యకతను గుర్తించడం లేదు. ప్రజలు దాదాపు చివరి ఖానాపూర్లో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి. ఖానాపూర్లో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. ఖానాపూర్లో కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. ఖానాపూర్లో కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. అవరే తక్క కోర్టు పక్క 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రజల్లో గట్టిగా డిమాండ్ ఉన్నది. కానీ నేటి వరకు ఏ నాయకుడు స్పందించినా పాపన పోలేదు. మరి కోర్టు అయితే ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ కోర్టు ఏర్పడితే త్వరితగతిన న్యాయం దొరికి ప్రజలకు న్యాయస్థానాలపైనటువంటి నమ్మకము దృఢంగా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఈ కేసులు పెండింగ్ చేసిన కారణంగా ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతుందనేటువంటి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రజలు దూర ప్రాంతాలకు చెందినటువంటి మారుమూల గిరిజన గ్రామ ప్రజలు తులసిపేట, దత్తోజిపేట, అలాగే గంగాపూరు, అల్లంపల్లి, ఈ ప్రాంత రేవోజిపేట, ఉడుంపూరు ప్రాంతాలకు చెందినటువంటి కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోర్టులకు హాజరవ్వాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇక్కడ కోర్టు అయితే వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి కోర్టు పోయి అక్కడ రాత్రి దాకా ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ పని చేసుకోకుండా ఆ రోజు కూలి కూడా వేస్ట్ అయ్యేటువంటి సందర్భాలు తలెత్తున్నాయి. కాబట్టి ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను గమనించి ప్రజా అవసరంగా భావించి ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా న్యాయవాదుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము
మా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కోర్టు ఏర్పాటు విషయమై మొదటగా ప్రథమంగా మేము ఈ రిలే నిరాహార దీక్షలను తలపెట్టాము. మేము ఇంకా ఏం చేయాలనేటువంటిది తదుపరి కార్యాచరణను ఈ రిలే నిరాహార దీక్షల తర్వాత కోర్టు ఏర్పాటు కోసం ఏం చేయాలో అది తప్పకుండా మేము కార్యాచరణ రూపొందించుకొని వెల్లడిస్తాం. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ఆమిలికుంట్ల గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ శుభ్రత, ప్లాస్టిక్, రోడ్ల పక్కన చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా దోమల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. శ్రీకారము మన ప్రియతమ కేసీఆర్ ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో కూడా 30 డేస్ ప్రణాళిక ఉంది. 30 డేస్ ప్రణాళికలో మేము మురికి కాలువలు తీయించినాము. రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు నాటి వాటికి ట్రీ గార్డ్స్ పెట్టడం జరిగింది. చెత్త కుప్పలు కూడా తొలగించాము. అలాగే పిచ్చి మొక్కలు కూడా జేసీ పెట్టి తొలగించడం జరిగింది. ఇంకా మా గ్రామం ఆదర్శవంతంగా కావడానికి కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాను. పంచాయతీ కార్యదర్శిని అయిన నేను అమ్లికుంట గ్రామ పంచాయతీ మండలం కోస్గి జిల్లా నారాయణపేట నందు మార్పుకు శ్రీకారంలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఇష్టమ్మ సర్పంచ్ గారి అధ్యక్షతన మరి ఉప సర్పంచ్ మంజుల, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్, బుక్ కీపర్లు, స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన అమ్లికుంట గ్రామంలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుటకు కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ సభలు నిర్వహించడం అనేది, స్థాయి సంఘాల ఏర్పాటు జరిగింది, మురికి కాలువల శుభ్రం చేసుకోవడం జరిగింది. అలాగే మొక్కలు రోడ్లకు 20 నాటించి వాటికి కావాల్సిన ట్రీ గార్డులను కూడా ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా పెంట కుప్పలు ఏవైతే ఉన్నాయో గ్రామంలో వాటిని తొలగించడము, జేసీలను వాడుకునే, అలాగే లేబర్ను కూడా యూజ్ చేసుకున్నాము మేము. ఇంకా అందులో భాగంగా గ్రామానికి LED లైట్ను ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక రూపొందించుకున్నాము. రేపు ఎల్లుండి అవి ఇంకా మా గ్రామంలో స్వచ్ఛందంగా శ్రమదానం కూడా భారీ ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కావున మా యొక్క అమ్లికుంట గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చేందుకు అందరి సహకారంతో, ప్రజల అందరి భాగస్వామ్యంతో చేసుకునే ఒక రచన ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు నడుస్తున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మహిళా అభివృద్ధికి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే పౌష్టికాహార మహోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరియు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత హాజరయ్యారు. ఈ పౌష్టికాహారం వల్ల వచ్చే లాభాలు ఏంటనేది తెలియజేయాలి. తీర్చిదిద్దుతానని ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన రాష్ట్రంలో జరుపుకునే పౌష్టికాహార మాసోత్సవంలో భాగంగా సుపోషణలో పాటించవలసిన సందేశాలు నేను ప్రతి ఇంటికి చేరేలా చూస్తాను. సుపోషణ అంటే సరైన పోషకాహారం, పరిశుభ్రమైన నీరు, అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిపిఐ, టీజేఎస్, టీడీపీ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో తెరాసను ఓడిస్తామన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రాంత రైతాంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పౌర సరఫరాల సమీక్ష సమావేశంలో అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ సూచన. కొండలపై నుంచి జలజల సవ్వడి చేస్తూ దూకుతున్న అవకు జలపాతం. అందాలను ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.